అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొర్నాడ గ్రామంలో ఇటీవల హత్యకు గురైన హిజ్రా ఆనంది అలియాస్ మరపట్ల ఆనంద్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా తెలిపారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆనందితో భరత్కు ఉన్న విభేదాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పేర్కొన్నారు. స్నేహితులైన నలుగురు మద్యం సేవించిన తర్వాత పథకం ప్రకారం హిజ్రా ఆనందిని చాకుతో మెడకోసి హత్య చేశారని అన్నారు. భరత్ ఆలియాస్ పెద్ద కేతాకు వ్యతిరేకంగా ఆనంది తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో స్నేహితుల సహాయంతో కేతా భరత్ ఆలియాస్ పెద్ద కేతా హత్య చేసినట్లు తెలిపారు. ఆనంది హత్య కేసుకు సంబంధించి రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంకు చెందిన పాత నేరస్తులు రౌడీ షీటర్లు కేతా భరత్ ఆలియాస్ పెద్ద కేతా వీలు కళ్యాణ్ సింగంపల్లి కార్తికేయులను అరెస్ట్ చేశామని తెలిపారు. పన్నెండవ తేదీ ఇంటర్వెనింగ్ నైట్ 12-13 ఇంటర్వెనింగ్ నైట్స్లో మనకు ఈ ఆలమూరు స్టేషన్ పరిధిలో ఈ పంటకాలువ దగ్గర మైదాన ప్రాంతంలో ఒక మర్డర్ జరిగింది. హిజ్రా ఆనంద్ అలియాస్ ఆనంది అనే ఒక హిజ్రా మర్డర్కు హత్యకు గురి కాబడింది. దీనిపైన మనము కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన మన జిల్లా ఎస్పీ శ్రీధర్ సార్ యొక్క ఆదేశాల మేరకు డిఎస్పీ గారు సిఐ గారు టీం ఫామ్ చేసి ఇది ఎందుకు జరిగింది, దీనికి సంబంధించి క్లూస్ ఏమున్నాయి అనే థరోగా విచారణ చేసి ఈ ఆనంది ఈమెతో పాటు తిరిగే పెద్దకేత అనే అతని ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఇది చేసినట్లు మన విచారణలో వెల్లడైంది. దీని మీద టీం ఫామ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా విచారణలో మనకు తెలిసిందేదేమంటే ఈ హిజ్రా అయిన ఆనంది ఈ పెద్దకేత గురించి తప్పుగా చెడ్డగా వ్యతిరేకంగా పలు చోట్ల మాట్లాడడం వల్ల దీన్ని మనసులో పెట్టుకొని తన గురించి చెడ్డగా మాట్లాడుతుంది అనే కోపంతో ఆ రోజు రాత్రి వీళ్ళు కూర్చున్నప్పుడు మద్యం తాగుతూ ఇదంతా మనసులో ఉండే ఈ కోపము అతని మీద ఉండే ఈ పగ అనేది ఆ మోటివ్తో హత్య చేయడం జరిగింది. దీంట్లో ఈ బటర్ నైఫ్ యూజ్ చేయడం జరిగింది, ఇది కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో వాడిన 2 వీలర్స్ వెహికల్స్ ఏవైతే దీంట్లో సీన్కి వెళ్ళడానికి ఉపయోగించినారో ఈ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ముగ్గురి పూర్వపరాలు విచారిస్తే వీళ్ళు ముగ్గురు కూడా రాజమండ్రి ధవళేశ్వరం చెందిన వాళ్ళు. వీళ్ళ మీద చాలా కేసులలో ఉన్నారు. ఈ పెద్దకేత మీద ఇంతకుముందు కూడా మర్డర్ కేసు ఉంది. మిగతా దీనిలో ఈ కళ్యాణ్ అలియాస్ కళ్యాణ్ అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు, సోను అనే 3వ నిందితుడి మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసెస్ ఉన్నాయి. వీళ్ళ మీద ఇద్దరి మీద పెద్దకేత కళ్యాణ్ అలియాస్ కల్లి మీద రౌడీ షీట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళపైన మనం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.